ఎంత ఉంటాయి ఇంచుమించు కొంచెం. అది వేసుకొని విజయవాడలో ట్రైన్ ఎక్కిపోయి పడిపోయాను. అప్పటికి చాలా స్పీకర్గా తిరుగుతున్నాం. పల్లెటూరులో వెళ్తుంటే ఎదురు 2 గొట్టాలు పెడుతున్నారు, 45 యాంపులు పెడుతున్నారు, సౌండ్ బాగా రావట్లేదు. మనమే కష్టపడదామని 250 యాంప్ ఒకటి 120 XR రెండు ఒక 2 వైర్ కట్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళని. కొంచెం ఉన్న వాయిస్ 2 ఛానల్ మిక్సర్ ఒకటి ఉండేది, క్లియర్గా ఉంటుంది కదా, వాక్యం బాగుంటుంది. నేను ఇంకొక తమ్ముడు ఉన్నట్టు అడెక్కేసే ట్రైను చేతిలో 250 యాంపు సంచిలో పట్టుకొని 120 SRX పెట్టుకొని ఎక్కేసాడు. నేను బట్టల బ్యాగ్ ఇందులో పట్టుకొని 120 SRX బండికి ఎత్తిపోయింది. పరుగుని ఎక్కిపోయాను. ఎక్కలేపోయి అట్లా బోర్లా పడ్డా విజయవాడ ప్లాట్ఫామ్లో 5వ నెంబర్లో. అంటే బాక్స్ అట్లా పరిగెత్తింది. ఈ భుజం సగం అరిగిపోయిన కారణమే తెలిసిన 250 సాక్స్ లాంటి ఇంత బాక్సులు వేసుకొని రాష్ట్రం అంతా తిరిగిన భుజం ఇది. ఏడుపు వచ్చేసేది సంవత్సరాల కొద్దీ. ఆర్టీసీ బస్సులో ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుంటాను 250 సాక్స్లు వేసుకొని. చెరాబ డ్రైవర్లు పైన ఆ బాక్సులు పైకి సరే తెలకుంటుంది. పోనీ బస్ స్టాండ్లో ఎవడన్నా వేసిన దింపే చోట పల్లెటూరులో ఎవడ దించుతాడు? మాకు తిట్టేసేవారు ఆర్టీసీ డ్రైవర్లు. అన్న ప్లీజ్ అన్న పాడైపోతాయి అన్న అక్కడ దించడం. అలా ఇంకో బస్ ఎక్కువ మధ్యలో అనుకుంటే 2 బస్సులు 3 బస్సులు ఎవడో ఒకటి జాలిపడి సర్లే ఆ బానెట్ చుట్టూ పెట్టేసేవాళ్ళు వైర్ కట్టలు 250 సాక్స్లు గొట్టాలు. ఎన్ని సంవత్సరాలు మోసాను. లాస్ట్ ట్రిప్ విజయవాడలో 120 SRX నుండి చిన్న బాక్సులు. బండి స్పీడ్ ఎంత ఉంది. పోలీసు అయినా వచ్చి కట్టుకుపోతులు తిట్టేసాడు 10 నిమిషాలు నాన్ స్టాప్. ఒకటి ఆ వేగంలో బరువుతో బోర్లా పడిపోయి దెబ్బలు తగిలిన అనుకోండి. ఆ వెళ్ళిపోయిన వాడి దగ్గర టికెట్ లేదు, టికెట్ నాట్ జోబులో ఉంది. ఆడు వెళ్ళిపోయి నేను ఉండిపోయాడు. ఒక తక్క దుఃఖం, ఒక తక్క బాధ, ఒక తక్క ఉల్లని దెబ్బలో వీటి పైనుంచి పోలీసుడు కట్టికి పోతులు తిట్టేసాడు. కళ్ళు కనపడతలేదా? కదిలే బండి ఎక్కితే వెంటే రోగమా, మీరు చచ్చి మా పేన మీద తెస్తారు మీరు అని ఆయన కోపంలో ఆయన తప్పేమీ లేదు. కానీ నా పరిస్థితి ఇంకేం అప్పటికి 3 రోజులు పులిసిపోయి ఒళ్ళు అలిచిపోయి ఉంది. అప్పుడే పరిచారకులు లేరు, ఎవరు లేరు. తోడు ఉంటే సేవ చేద్దాం అని కూర్చుంటామా? దేవుడు ఎవరిని ఇచ్చేదాకా మనమే తిప్పని పడాలి. పడ్డాము కొన్ని సంవత్సరాలు. మీటింగ్స్కి వెళ్ళి గ్రామాల్లో 2 లైట్లు తగిలించుకొని గొట్టాలు కట్టుకొని ఏదో చెట్టు ఎక్కేసి గొట్టాలు కట్టుకొని బాక్సులు పెట్టి అన్ని పెడుతుంటే ఇది ఎవడో సౌండ్ సిస్టమ్ కూడా లైటింగ్ కూడా అనుకొని అందరూ వచ్చి పనులు చెప్పారు. బాబా ఈ పనులు ఇచ్చిపోయి అటు తిప్పు అటు పెట్టు. అలాగే వాడు చెప్పిన పనులన్నీ చేసుకోండి. అంత పాటలు వేసి అందరు పోబడి ఆడుకుంటప్పుడు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చి ఇందాక లైట్లు ఎప్పుడు కదా అని పిలిపా. సారీ అండి మీరు రారా అనుకోను. ఎన్ని సంవత్సరాలు తిప్పలు కూడా ఉంటాం, ఎన్ని కష్టాలు కూడా ఉంటాం. ఒకసారి ఎవడొకడు వచ్చి అయ్యారు ఈ భుజం నొప్పి తగ్గిందా అంటే నాకు అది గుర్తొస్తుంది. అదిగిపోయి ఉన్నాయిరా బాబు. ఫ్రెష్గా తాజాగా రోడ్డు ఎక్కేసిన బ్యాచ్ కాదు కదా. 1994 జూలై 18 చిన్న పరిచర్లు కలిసిపోతున్నారు. ఆరాధన అయిపోయి ఒక అరగంట పరిచర్య ఉందరా అంటే ఒక్కొక్కడు నొప్పులు పడిపోతున్నాడు. ఒక్కొక్కడు ఆలస్యంగా రావటం, ఆమె అనగానే పారిపోవటం. కనీసం కూర్చున్న కుర్చీ తీసి పక్కన పెడతాకి ఒళ్ళొంగుతలేదు ఒక్కొక్కడికి. పెద్దవారంటే ఓకే, యవనస్తుల గురించి నేను చెప్పేది. నొప్పేముంది? దేవుని మందిరంలో పరిచయం చేయటం ఎంత ఆశీర్వాదకరం.